సో, కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అండి. హ్యాపీగా ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనంటే కస్టమర్స్ ఉంటారు కదా! ఆ కస్టమర్స్ యొక్క క్వైరీస్ గానీ, డౌట్స్ గానీ మీరు మెయిల్‌లో గానీ, ఇంకా కాల్స్‌లో గానీ, ఇంకా మెసేజెస్‌లో గానీ మీరు క్లియర్ చేస్తూ ఉండాలనమాట. రీసాల్వ్ చేస్తూ ఉండాలనమాట వాళ్ళ డౌట్స్ అనేవి. మీరు ఎలా చేస్తారు అనేది మీకు ట్రైనింగ్ ఉంటుంది. క్లియర్‌గా అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి నేను క్లియర్‌గా చూపిచ్చానండి. చూసి అప్లై చేసుకోండి. నేను ఇంకా ఇంటర్వ్యూ క్వెషన్స్ గానీ మీకు 10 క్వెషన్స్ యొక్క ఆన్సర్స్ కూడా మీకు ఇచ్చానండి. అవి స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకనేది వెళ్ళొచ్చండి. మీకు ఆన్‌లైన్‌లోనే ఉంటుందండి ఇంటర్వ్యూ అనేది. సో, మీకు ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటి అనంటే ఎక్స్‌పీరియన్స్ ఇన్ రిసెప్షనిస్ట్, స్కెడ్యూలర్, అడ్మినిస్ట్రేటివ్, క్లెరికల్ అసిస్టెంట్ ఆర్ రిలవెంట్ రోల్స్ ఆర్ ప్రిఫర్డ్ అనమాట. ఇంకా మీకు నాలెడ్జ్ ఆఫ్ ఆన్‌లైన్ క్యాలెండర్స్ అండ్ స్కెడ్యూలింగ్ అండి. మీకు స్కెడ్యూల్ చేయడానికి కొంచెం నాలెడ్జ్ ఉండాలి మీకు. స్కెడ్యూల్ చేసే నాలెడ్జ్ గానీ, గూగుల్ క్యాలెండర్ గురించి మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. మీరు క్యాలెండర్స్ అనేవి ప్రిపేర్ చేయడం రావాలండి మీకు. ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఆన్సరింగ్ హై వాల్యూమ్ కాల్స్ అండ్ రీసాల్వింగ్ కస్టమర్ నీడ్స్ ప్రిఫర్డ్ అండి. ఇంకా ఎక్సలెంట్ ఫోన్, ఈమెయిల్, ఇన్‌స్టాంట్ మెసేజింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. ఇంక మీకు ఈమెయిల్ గురించి కొంచెం నాలెడ్జ్ అంటూ ఉండాలండి. తెలిసుండాలి మీకు. ఇంకా ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మీకు. ఇంకా టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉండాలి మీకు. ఇంకా పేషెన్స్ అండ్ లిసనింగ్ స్కిల్స్ ఉండాలండి మీకు. కొంచెం ఓపికగా వర్క్ చేయగలిగే కేపబిలిటీ మీకు ఉండాలనమాట. ఇంకా ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఉండాలి. టు క్రియేట్ ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఆల్ కస్టమర్స్ అనమాట. ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విత్ ద ఎబిలిటీ టు అడ్జస్ట్ యువర్ కమ్యూనికేషన్ స్టైల్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద కాల్ అండి. మీరు కాల్‌లో గానీ కొంచెం పాజిటివ్‌గా గానీ కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి మీకు. కొంచెం పాజిటివ్‌గా పాజిటివ్ వాయిస్‌తో మాట్లాడేలాగా ఉండాలండి మీకు. ఇంకా ఎబిలిటీ టు బిల్డ్ లాస్టింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ రిలేషన్‌షిప్ విత్ కస్టమర్స్ అండి. ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ కెమెరా రెడీ అండి మీకు విచ్ రిక్వైర్స్ ఏ క్వైట్ వర్క్ స్పేస్ విత్ లిటిల్ లిటిల్ టు నో డిస్ట్రాక్షన్స్ అండి. మీకు వర్క్ ప్లేస్ అనేది మీకు క్వైట్‌గా ఉండాలి. మీకు ఫ్రీగా ఉన్న ప్లేస్‌లో మీరు వర్క్ చేసుకోవడానికి ఉండాలండి. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ హై లెవెల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ప్రిఫర్డ్ అండి. ఇంకా ఇంటర్మీడియేట్ ఎంఈసీ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి మీకు. ఇంకా చూడొచ్చు ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ ప్రిఫర్డ్ అండి. గూగుల్ సైట్ గానీ, జూమ్, స్లాక్, ఎక్సెల్, స్ప్రెడ్ షీట్స్ గానీ ఇలా మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి మీకు. జూమ్ మీటింగ్ గురించి గానీ, ఎక్సెల్ గురించి గానీ, స్ప్రెడ్ షీట్స్ గురించి గానీ మీకు తెలిసి ఉండాలనమాట కొంచెం. ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్ రిక్వైర్డ్ అని చూడండి ఇక్కడ. స్కిల్స్ అండ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండి. మీకు ఇంగ్లీష్‌లో మాట్లాడగలిగే స్కిల్స్ ఉండాలి మీకు. కొంచెం కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి. ఇంకా డిమాన్‌స్ట్రేటెడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలనమాట. ఇలా చూసుకోవచ్చు. ఇవనేవి. సో, ఇక్కడ 10 ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయండి. ఇంకా క్వెషన్స్ యొక్క ఆన్సర్స్ కూడా ఉన్నాయి మీకు. మీకు ఇంటర్వ్యూకి వర్క్ అవుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు. కెన్ యూ డిస్టర్బ్ ఇక్కడ ఉంది చూడండి. క్వెషన్ కూడా ఆన్సర్ కూడా మీరు స్క్రీన్‌షాట్ అనేది తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకోండి. నేను చెప్తాను ఇక్కడ. ఇదొకటి తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఇది అన్నమాట ఫస్ట్ క్వెషన్‌కి. సెకండ్ క్వెషన్ ఇదన్నమాట. స్క్రీన్‌షాట్ తీసుకోండి త్వరగా. సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ ఇదన్నమాట. ఇంకా థర్డ్ క్వెషన్ ఇది. థర్డ్ క్వెషన్‌కి ఆన్సర్ ఇదన్నమాట. స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇలా నేను చూపిస్తుంటాను. 10 క్వెషన్స్ ఉంటాయి మీకు. ఆ 10 క్వెషన్స్‌కి స్క్రీన్‌షాట్ అనేది తీసుకోండి ప్రాపర్‌గా. ఇంకా ఫిఫ్త్ కూడా తీసుకోండి. నెక్స్ట్ సిక్స్త్, నెక్స్ట్ సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ ఇవన్నీ మొత్తం స్క్రీన్‌షాట్ తీసుకోండి మీరు. నేను అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అది ఎలా ఓపెన్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను చూడండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు. ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను కదా! ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతది. ఇలా కనిపిస్తుంది మీకు. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కనిపిస్తాయి. క్లిక్ హియర్ టు నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ చదువుకోవచ్చు. ఇంకా క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా చేసుకోవచ్చనమాట. సో, అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కస్టమర్ సక్సెస్ అడ్వైజర్ అని ఉంది చూడండి ఇక్కడ. ఇలా చూసుకోవచ్చు మీరు. రిమోట్‌గా చేసుకోవచ్చు వర్క్ అనేది. సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా! రిస్యూమ్ అనేది మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసి
మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదా, మీ ఫైల్‌లో రెస్యూమ్ పెట్టుకొని ఉంటారు కదా, లేటెస్ట్ రెస్యూమ్ అనేది ఇవ్వండి. జాబ్ రోల్‌కి తగ్గట్టు, స్కిల్స్‌కి తగ్గట్టు ఇవ్వండి రెస్యూమ్ అనేది. రెస్యూమ్ అనేది అప్డేట్ చేసుకోండి ముందుగా. అప్డేట్ చేసుకున్న రెస్యూమే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. ఇచ్చేసి ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇవ్వండి కరెక్ట్‌గా. @gmail.com అనేది కూడా ఇవ్వండి. మీ ఫుల్ నేమ్ మీ మెయిల్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి సరిపోతుంది. ఇంకా మొబైల్ నంబర్ ఇవ్వండి. ఇంకా కరెంట్ లొకేషన్ ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది లొకేషన్ అనేది ఇక్కడ ఇవ్వండి. కరెంట్ కంపెనీ మీరు ప్రెజెంట్ ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ నేమ్ అనేది ఇవ్వండి ఇక్కడ. లేదంటే మీరు ఎన్‌ఏ అయినా పెట్టుకోవచ్చు. నో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే నో పెట్టుకోండి. ఇంకా లింక్స్ ఉన్నాయి కదా, ఈ లింక్స్ అనేవి ఆప్షనల్ అండి. ఒకవేళ మీకుంటే ఇవ్వచ్చు లింక్. మీకు వెబ్‌సైట్ మీ పేరు మీద ఏదైనా వెబ్‌సైట్ ఉంటే ఇవ్వచ్చు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని ఉంటుంది కదా మీకు. మీరు ఆ లింక్ అనేది ఇక్కడ ఇవ్వొచ్చనమాట. చాలామంది జాబ్ సెర్చ్ చేసుకున్న వాళ్ళు లింక్డ్ఇన్ అనేది పెట్టుకుంటారు కదా ప్రొఫైల్. ఆ ప్రొఫైల్ అనేది ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ. లేదంటే స్కిప్ చేయొచ్చు. మొత్తం కూడా స్కిప్ చేయొచ్చు. లింక్స్ అనేవి ఇవ్వకుండా ఉండొచ్చు. ఇంకా సాలరీ కరెంట్ అండ్ ఎక్స్‌పెక్టెడ్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ యువర్ కరెంట్ అండ్ ఎక్స్‌పెక్టెడ్ యాన్యుయల్ కంపెన్సేషన్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ మీ ఆన్సర్ అనేది టైప్ చేసుకోండి. అంటే మీకు ప్రెజెంట్ ఏదైనా సాలరీ ఉంటే కరెంట్ సాలరీ ఒక 10,000 అయితే 10,000 అని పెట్టండి. కరెంట్ సాలరీ అని రాసి 10,000 అని పెట్టండి. ఎక్స్‌పెక్టెడ్ ఒక 15 12 అది పెట్టుకోండి ఇక్కడ. ఫ్రెషర్స్ అయితే మీరు డైరెక్ట్ ఒక 10 మీరు ఫ్రెషర్స్ అయితే కరెంట్ 10 పెట్టుకోవచ్చు. ఎక్స్‌పెక్టెడ్ ఒక 15-12 సేమ్ వాళ్ళు కూడా అలానే పెట్టుకోవచ్చు. ఇంకా నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వండి ఇక్కడ. అఫీషియల్ నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వమని అడుగుతున్నారు. 90 డేస్ ఆర్ లెస్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఇవ్వండి మీరు. ఇమ్మీడియేట్‌లీ అవైలబుల్ అని పెట్టేసుకుంటే బెటర్. లేదా 15 డేస్ ఆర్ లెస్ మీ ఆప్షన్ అండి అది. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా వర్క్ ఆథరైజేషన్ చూసుకోండి ఇక్కడ. ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. యెస్ పెట్టుకోండి. విల్ యూ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ రిక్వైర్డ్ స్పాన్సర్‌షిప్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ అని అడుగుతున్నారు. వర్క్ వీసా, వీసా ట్రాన్స్‌ఫర్ అని అడుగుతున్నారు. ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. యెస్ అయితే యెస్ పెట్టుకోండి. నో అయితే నో పెట్టుకోండి మీరు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు కవర్ లెటర్ అనేది మీ గురించి ఏదైనా రాసుకొని పెట్టుకొని ఉంటారు కదా, అది ఇక్కడ ఇవ్వండి. మీరు టైప్ చేయండి ఇక్కడ. లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. మీ డీటెయిల్స్ అండి. మీరు వర్క్ ఏం చేస్తున్నారు, మీ గురించి మీరు సెల్ఫ్ అనేది ఇక్కడ ఇవ్వాలి మీరు. మొత్తం క్లియర్‌గా ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు మెయిల్‌లో కాంటాక్ట్ అవుతారండి. మీకు మెయిల్ వస్తుంది వెంటనే. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు.